స్టేషన్ ముందు రైతుల ఆందోళన. జగిత్యాల జిల్లా కతలాపూర్ పోలీస్ స్టేషన్ ముందు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గత కొంతకాలంగా కతలాపూర్ పరిసర ప్రాంతాల్లోని ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ వద్ద వ్యవసాయానికి ఉపయోగించే మోటార్లు, విద్యుత్ తీగలు, వైర్లు, పైపులు వరుసగా దొంగతనానికి గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలను పలుమార్లు రైతులే వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించినప్పటికీ ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు నీరందించేందుకు ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ వద్ద మోటార్లు బిగించుకుంటే రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళ్తున్నారని రైతులు వాపోయారు. వారం 10 రోజుల క్రితమే పలువురు రైతులకు చెందిన మోటార్లు, విద్యుత్ తీగలు, గాల్వానైజ్డ్ పైపులు దొంగతనానికి గురయ్యాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ పోలీసులు దొంగలను అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని రైతులు ఆరోపించారు. దొరికిపోయిన తర్వాత ఒక్కడు దొరికినప్పుడు 10 మంది ఫోన్ మాట్లాడినప్పుడు కూడా దేక్లింగ్ అనుకుంటా పోతున్నాడు. మా పరిస్థితి గత 3 రోజుల కింద వరదకాలు వెంబడి ముగ్గురు యువకులు వైర్లు దొంగతనం చేసుకొని వెళ్ళిపోతుండగా రెడ్ హ్యాండ్గా మేము పట్టుకోవడం జరిగింది. మరి వాళ్ళు చాలా రోజుల నుండి దొంగతనం చేస్తున్నారు. అప్పటికే పోలీసులు రావడం జరిగింది. వాడు అదుపులోకి తీసుకున్నప్పుడు 10 మంది పేరు చెప్పిండు. దాదాపు కతలాపూర్ గ్రామం లోపట్ల 75 మందికి పైగా వైరు ఒక్కరోజే పోవడం జరిగింది. ఆ వైరు మొత్తానికి పోలీస్ స్టేషన్కు ఆ పిల్లాన్ని మేము పోలీస్ స్టేషన్కు పట్టుకొచ్చి అప్పగించినాం, కేసు ఫైల్ చేసినామని పోలీసు వాళ్ళు అంటున్నారు. కానీ ఆ అమ్మినటువంటి వారి దొంగలు కొన్నటువంటి వారిని పట్టుకొచ్చి రైతులకు న్యాయం జరిపించాలని చెప్పి కోరుతున్నాము. మొత్తం మంది రైతులకు వైరు రికవరీ చేసి ఇచ్చి ఇలాంటి సమస్యలు మళ్ళీ రిపీట్ కాకుండా ఎక్కడ ఉన్నా కానీ దొంగల ముఠాను ట్రేస్ చేసి పట్టుకొని రిపీట్ కాకుండా పోలీసు వారు చూసుకోవాల్సిందిగా, కొద్దిగా రైతులకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుచున్నాము. సంవత్సరం అయిపోతుంది మోటార్ పోయి. నా వైర్ ఇప్పుడు మన తుక్కం పోసినప్పుడు పోయింది, ఇప్పుడు 2 సార్లు పోయింది. 2 సార్లు